నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. వీటీవీని అభిమానించే వీక్షకులందరికీ కూడా ఒక విషయం ఏంటంటే, అసలు చెప్పకూడదు అనుకున్నా కానీ, కోడి పందాల వ్యవహారానికి సంబంధించిన ఒక వార్తలో జనవరి 5వ తారీఖు నాడు మన ఛానల్ మీద స్ట్రైక్ పడింది. వారం రోజుల పాటు బ్యాన్ కి గురైంది. ఆ తర్వాత రివైవ్ అయినా కూడా ఇది 90 రోజుల పాటు ఇప్పుడు ఇది వాచ్ పీరియడ్. అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ప్రమోట్ చేయదు. కేవలం ఇంత స్థాయిలో వెళుతోంది అంటే మన ఛానల్ అభిమానించే వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తున్నటువంటి వ్యూవర్షిప్ అన్నమాట ఇది. కాబట్టి ఈ ఛానల్ అభిమానించే వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మన లైక్ మైండెడ్ పీపుల్ కి దీన్ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయటం, వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించడం అనేది కనుక చేసినట్టయితే దట్ విల్ బి గ్రేట్ హెల్ప్. ఇది ఏప్రిల్ 5 వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇక సబ్జెక్ట్ లోకి వచ్చినట్టయితే, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలో జాతీయ మీడియా అంతా కూడా ఏ శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చెప్పని ఒక వార్త వచ్చిందో ఇది కాదు అని చెప్పని చాలా విస్పష్టంగా మీడియాలో అన్నింటిలో కూడా ప్రసారం అయింది. జాతీయ మీడియాలో, జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికలన్నింటిలో కూడా ప్రచురితం అయినటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా మనం కూడా డిస్ప్లేలో పెట్టాం ఛార్జ్ షీట్ కి సంబంధించి. అయినా సరే ఏది ఏమైనా సరే ఈ ప్రచారాన్ని మాత్రం ఆపకూడదు. ఇది ప్రచారం ఆపినట్టయితే మనం దెబ్బతింటామని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగవద్దన్నా కూడా ఇప్పుడు సాక్షాత్ వీధుల్లోకి లాక్కొచ్చి టాయిలెట్స్ దగ్గర కూడా బ్యానర్లు పెట్టి వేరంగా వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే, ఎందుకోసం ఈ క్షుద్ర రాజకీయాలు అనేటువంటిది అయితే చాలా బాధాకరమైనటువంటి అంశం. అసలు ఈ కేసుని విచారించింది ఎవరు? దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధ్వర్యంలోని ఒక ప్రత్యేక సిట్. ఆ ఛార్జ్ షీట్ ని తయారు చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ లో ఏముంది? దీంట్లో ఎలాంటి బీఫ్ గానీ లేకపోతే ఇతరత్ర ఫిష్ ఆయిల్ గానీ ఎలాంటివి కూడా గుర్తించబడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినాయి. ప్రయోగశాల పరీక్షలో జంతు కొవ్వు పదార్థాలు లేవు అని చెప్పని చెప్తుంటే కూడా ఏమైనా సరే దీన్ని మనం ఇదవడానికి వీల్లేదని వాళ్ళ భజన మీడియాలో మళ్ళీ కొత్త కథనాలన్నీ కూడా తీసుకొస్తున్నారు. జంతు కొవ్వు కొలిపారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ది డక్కన్ హెరాల్డ్, వాట్ నాట్, ఎవ్రీ నేషనల్ మీడియా అదే విధంగా ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని కూడా ప్రచారం చేశాయి. ఇక్కడ ఛార్జ్ షీట్ లోకి వెలుగులోకి వచ్చినటువంటి అంశాలను చూసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ వెంటనే మరొక దీనికి తెరలేపి ప్రచారాన్ని అయితే ఆపొద్దు, జంతు కొవ్వు కలిపారనేది మీరు వాదించండి అనే సాక్షాత్తు శ్రీవారి ప్రాంగణంలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ చోటామోటా రాజకీయ నాయకుల వరకు కూడా అదే రకమైనటువంటి ప్రచారాన్ని చేయటం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. చాలా స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు దేవుళ్ళను రాజకీయాల్లోకి లాగవద్దని చెప్పినా కూడా కేర్ నాట్, అంటే వాళ్ళకి వ్యవస్థల మీద ఉన్నటువంటి ప్రజాస్వామ్య అత్యున్నత వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవం ఏంటనేది తెలుస్తోంది. ఈ రోజు దీన్ని వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వైసీపీ వారు దేవాలయాలకు వెళ్ళి అక్కడ సంప్రోక్షణ కార్యక్రమాలు లేకపోతే ఇతరత్ర ఏదో స్వామివారికి చేస్తూ ఉంటే వాటిని కూడా అడ్డుకోవటం, అర్ధరాత్రి పూట పోలీసులను పంపించి మహిళలకి నోటీసు ఇవ్వాలని ప్రయత్నం చేయటం, అంబటి రాంబాబు లాంటి వాళ్ళ మీద కర్రలు వేసుకుని నడి రోడ్డు మీద వీరంగం వేస్తూ దాడులకి పాల్పడటం అంటే ఏం జరుగుతుంది ఇది అనేది అర్థం కానటువంటి విషయం. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే కేవలం అది రుచిగా తినే ఆహారం కాదు, అది భక్తికి ప్రతీక. భక్తుల మనస్సుల్లో ఇలాంటి కలకలం రేకెత్తించి దాన్ని ఇంకా చెప్పినా కూడా ఇంకా కంటిన్యూ చేయాలని అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పని ఈ కలియుగ దైవం అయినటువంటి శ్రీవారితోనూ ఆయన ప్రసాదాలతో ఇష్టారాజ్యం కింద క్షుద్ర రాజకీయాలకి తెరలేపటం అనేటువంటిది అసలు దీన్ని ఎలా అసలైనటువంటి హిందూ భక్తులు దీన్ని ఎలా సహిస్తున్నారు, ఎలా భరిస్తున్నారు? ఆ రోజున వీరంగం వేశారు, మరి ఇవాళ ఎవరు కనిపించలేదు. జాతీయ మీడియా చెప్తా ఉంది కదా జంతుకు ఆధారాలు లేవని చెప్పని, మరి ఎందుకని వీళ్ళెవరో కదలడం లేదు? నడి రోడ్ల మీద బ్యానర్లు పెట్టితే తర్వాత ఏతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత వికారంగా వాళ్ళ మనోవికారాలకు అద్దం పట్టేటువంటి విధంగా తయారు చేసి కూడా టీడీపీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో కూడా దాన్ని పబ్లిసైజ్ చేస్తామంటే ఎందుకు
ఎందుకు జనం భరిస్తున్నారు? భయపడుతున్నారా? భయపడి మౌనంగా ఉంటున్నారా? అసలు మరి ఇదే గనక అయితే ఇంకా భక్తి ఏంటి, ధర్మం ఏంటి? ధర్మాన్ని నిలబెట్టడం కోసం గత చరిత్రలో తిరగేసినట్టయితే పురాణాలు కానీ ప్రాణాలు పణంగా పెట్టి పోరాటాలు చేసినటువంటి భక్తులు ఉన్నారే, మరి ఇవాళ ఇంత దారుణంగా భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తుంటే ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? ఇది కేవలం ఒక వైసీపీకి సంబంధించిన పంచాయతీ కాదు కదా. కాబట్టి సిసలైనటువంటి భక్తులు ఆలోచించాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.